హలో హలో పెద్దలారా, వేమనటనే ఈ సమాజంలో జరిగినటువంటి అనేక విషయాలను తమ ఆట వెలది పద్యాలతో చైతన్యం చేసినటువంటి గొప్పైన ప్రజాకవి యోగి వేమన వారి యొక్క కార్యక్రమం నిర్వహించడం. ఇటు కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు బూరోజు గిరిరాజాచార్యుని మాట్లాడవలసిగా సాధారణంగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. ఈరోజు తెలుగు సాహిత్యంలో పేరెన్నికగలిగిన కవి, ప్రజాకవి, లోక రీతి నీతి చెప్పిన మహనీయుడు వేమన గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు, వనపర్తి జిల్లా ఎస్సీ ఎస్టీ మ్యానిటరింగ్ సభ్యుడు గంధం నాగరాజు గారు, లెక్చరర్ కృష్ణయ్య గారు, అలాగే క్రాఫ్ట్ టీచర్ మైనార్టీ నాయకుడు బాల్మీయ గారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ, ఆ రోజుల్లో పండితులు పామరులు నిరంతరం తమ నోట్లో వేమన పద్యాలను ఒల్లెవేసేవారు. అంటే వేమన పద్యం రాని ఆంధ్రుడు ఒక్కడు కూడా ఉండడని ఆ రోజు మన తెలుగు సాహిత్యంలో ప్రసిద్ధి. పసిపిల్లల నుంచి పండు ముదుసల వరకు వేమన పద్యాలు పాడుకునేవారు. అందుకే లోకంలో ఒక సామెత కూడా ఉంది, వేమన అంతటి యోగి లేడు, వీరబ్రహ్మం అంతటి గురువు లేడు అనేది లోకంలో చాలా ప్రసిద్ధమైన సామెత. అది అంటే గురువుల్లో బ్రహ్మంగారు సామాజిక సంస్కరణ చెప్పారు, వేమన సామాజిక లోక రీతిని నీతిని ప్రజలకు నోట్లో నానేటట్టు పద్యాల ద్వారా చెప్పిన మహనీయుడు వేమన యోగి. అందుకే బ్రహ్మం అంతటి గురువు, వేమన అంతటి యోగి లేడనేది లోక ప్రసిద్ధి. అటువంటి వేమన గారు ఆ రోజుల్లో కొండవీడి రెడ్డి రాజ్యాన్ని పరిపాలిస్తున్న కోమటి వేమారెడ్డికి చిన్న తమ్ముడుగా ఆ రోజు ఆయన భోగలాలసుడై వేశ్యావృత్తిలో కొంతకాలం గడిపి విరక్తి చెంది తన వదిన ద్వారా మారి ఒక యోగిగా మారుతాడు. తను యోగి అయినాక సామాజికంగా ఆయన సమాజంలో ఈ ఆడంబరాలను వదిలేసి ఒక అడవిలో తిరుగుతూ కొంచెంగా కౌపీనం కట్టుకొని నిరాడంబరంగా పద్యాలు రాసి ప్రజలకు అందించిన మహనీయుడు వేమన గారు. అందుకే వేమన సమాజంలో ఆ రోజుల్లో ఆట వెలది అనే పద్యాలతో ఆట వెలదిలో తిట్ట, ఛాందస భావాలకు తొలి అడ్డికట్ట వేమన అంటారు. ఛాందస భావాలను నిరసించిన వాడు వేమన. అందుకే వేమన గురించి శ్రీశ్రీ ఒక మాట అంటాడు, ఆదిలో తిక్కన, మధ్యలో వేమన, ఆధునికంలో గురజాడ, వీళ్ళను కవిత్రయంగా పేర్కొన్నాడు శ్రీశ్రీ. అందుకే వేమన గురించి ఆ రోజుల్లో మన దేశం ఆంగ్లేయుల పరిపాలన ఉన్న కాలంలో సిపి బ్రౌన్ ద్వారా వేమన సాహిత్యాన్ని వెలుగులోకి తెచ్చి వేమన సాహిత్యాన్ని రాయించాడు, పద్యాలను వెలుగులోకి తెచ్చాడు. 693 పద్యాలు, తర్వాత 1400, తర్వాత 1500, సుమారు 5000 పద్యాలు రాసిండని ప్రసిద్ధి. కొందరు వేమనను కూడా అనుసరించి రాశారు. అందుకే తెలుగు సాహిత్యంలో వేమన శతకము చాలా ప్రసిద్ధమైనది, ఆట వెలది పద్యాలు. అందులో ఎన్నో సమాజంలో జరుగుతున్న ఛాందస భావాలను వ్యతిరేకించి నీతి, నిజాయితీ, స్త్రీలు అవన్నీ విషయాలు చెప్పాడు. అందుకే నేను కూడా ఒక తెలుగు పండితునిగా వేమన మీద ఎంఫిల్ చేశాను పరిశోధన వెంకటేశ్వర యూనివర్సిటీలో 2006లో. వేమన శతకము విలువలు అనే దానిపై పరిశోధన గ్రంథం రాయడం జరిగింది. దానికి గాను ఎంఫిల్ ఇది వెంకటేశ్వర యూనివర్సిటీలో నాకు అవార్డు అయింది. ఎందుకంటే వేమన నాకు అభిమాన కవి. ఆ రోజుల్లో వేమన, ఈ రోజుల్లో ప్రజాకవిని అని మరి కాళోజీని కూడా అంటారు. ఆ రోజుల్లో ప్రజాకవి వేమన. కనుక వేమన తన పద్యాల్లో సమాజంలో జరుగుతున్న విషయాలను ఎన్నో ప్రస్తుతించాడు. అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను, సజ్జనుడు పలుకు చల్లగాను, కంచు మోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ. అంటే సజ్జనుడు బంగారంతో, అల్పుడు కంచుతో పోలిక. అంటే మొదటి 2 పాదాల్లో ఆయన సమాజంలో జరుగుతున్న విషయాలను చెప్తూ కింద దానికి పోలిక చెప్తాడు. కనుక ఇటువంటి పద్యాలు రాయడంలో వేమననే ప్రసిద్ధి. అట్లాగే అనగనగనగరాగ అతిశయించునుండు, తినగ తినగ వేము తీయగనుండు, సాధనమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ.
అంటే తినగా తినగా వేపాకు కూడా తీయగా మారుతుంది. మనిషి కష్టించి పని చేస్తే, సాధన చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఇట్లాంటి పద్యాలు కోకొల్లలు. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు, చూడ చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయా, విశ్వదాభిరామ వినురవేమ. ఇది విశ్వదాభిరామ వినురవేమ అనేది మకుటం. విశ్వద వాళ్ళ వదిన అభిరాముడు ఒక విశ్వబ్రాహ్మణుడు, వేమన గురువు. ఆ రోజుల్లో వేమన ఆ రోజు అభిరాముణ్ణి బంధించి ఒక రాజుగా తన గురువును, అభిరాముడు కలవాల్సిన గురువును తను ముందు కలిసి తన నాలుకపై బీజాక్షరం రాయించుకొని పద్యాలు రాసినట్లు చరిత్రలో చెప్తారు. కనుక తర్వాత అభిరాముని క్షమాపణ కోరుతాడు. అందుకే తన ఇష్టమైన గురువు అభిరాముని పేరు మకుటంలో, తన వదిన విశ్వదను మకుటంలో పేర్కొన్నాడు. కనుక విశ్వదాభిరామాన్ని మకుటంతో శతకాలకు మకుటం అనేది చాలా అందమిస్తుంది. ఒక రాజుకు కిరీటం ఎట్లనో ఆ పద్యానికి మకుటం కూడా శతకాల్లో అటువంటి అందాన్ని ఇస్తుంది పద్యంలో. కనుక ఈ విధంగా ఆ రోజుల్లో ఛాందస భావాలను వ్యతిరేకించడం అంటే మూఢాచారాలను, మూఢనమ్మకాలను కూడా వ్యతిరేకించిండు. మచ్చుకొక పద్యము, పిండములను చేసి పితరులను తలబోసి కాకులకు పెట్టే గాడిద కొడుకలారా, పీదీనని కాకి పితరుడెట్లాయరా అంటాడు. అంటే ఈ ఛాందసం, పిండాలు ఇవన్నీ అంటే తల్లిదండ్రులను ఉన్నప్పుడే మంచిగా చూసుకొని పిండాలు పెట్టి అవి పెట్టి కాకులకు మొక్కి అతడు పితరుడు ఇవన్నీ కూడా విమర్శించిండు. అంటే ఇలాంటి భావాలు ఆయనకు నచ్చలేదు. సామాజిక వ్యవస్థను చీల్చి చెండాడిన మహాకవి వేమన. అందుకే వేమన సాహిత్యము లోక ప్రసిద్ధి. ఆయన 1652లో పుట్టినట్టు, 1700 చరిత్రలో రకరకాల 1700 సంవత్సరంలో మరణించినట్లు మనకు చరిత్రలో చాలా కాలాలు ఉన్నాయి. కానీ ఏదో ఒక కాలం మనం తీసుకోవాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అధికారికంగా వేమన జయంతిని నిర్వహిస్తుంది. కనుక వాళ్ళు వేమన జయంతిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ యావత్తు, మనం కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమైన 2 రాష్ట్రాలకు చెందిన కవి. ఆయన పద్యాలు తెలుగు సాహిత్యంలో చిరస్మరణీయమైనవి. వేమన పద్యం నోటికి రాని ఆంధ్రుడు ఒక్కడు కూడా ఉన్నాడనేది లోక సామెత కూడా. అటువంటి వేమన గారు చివరి దశలో అట్లాగే అడవుల్లో తిరుగుతూ పద్యాలు రాస్తూ అనంతపూర్ జిల్లా కటారి అనే గ్రామంలో ఆయన సమాధి చెందినట్లు కూడా చరిత్రలో ఉంది. కటారిపల్లిలో ఈరోజు ఆయనకు పూజలు, పునస్కారాలు, జాతరలు కూడా అక్కడ జరుగుతుంది. కనుక వేమన సమాజంలో చివరిగా చాలా పద్యాలు చెప్తూ తను మళ్ళీ సంసారిక జీవితంలోకి ఉండి కూడా సన్యాసిగా మారినట్టు కూడా చరిత్రలో ఉంది. ఒక చరిత్రలో బ్రహ్మచారిగా ఉన్నాడు. అందుకే రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు, తర్వాత వేటూరు ప్రభాకర శాస్త్రి గారు, సిపి బ్రౌన్, డాక్టర్ ఎన్ గోపి వేమన పైన పరిశోధనలు, ఆరుద్ర గారు ఆయన మీద ఎన్నో పరిశోధన గ్రంథాలు వచ్చినాయి. ఈనాటికి కూడా ఆయన చెప్పిన మానవతా విలువలు సమాజంలో ఎవరైనా పోలికకు వేమన పద్యం చెప్పడం ప్రసిద్ధి. కనుక ఆయన చరిత్ర చెబితే చాలా ఎక్కువ ఉంది. కనుక అటువంటి మహనీయుని పద్యాలను మనం నిరంతరం పాడుకుంటూ ఈనాటి సమాజానికి మనం అటువంటి పద్యాలు అందించి సమాజంలో పిల్లలను పూర్తిగా అంటే నైతిక విలువలు వేమన పద్యాల ద్వారా నేర్పాలని తెలియజేస్తూ ముగిస్తున్నాను. జోహార్ యోగ వేమనకు, జోహార్ జోహార్, జోహార్ యోగ వేమనకు, జోహార్ జోహార్.